గుడ్ మార్నింగ్ గాయస్. సో ఈరోజు రైడ్ వచ్చేసి హంపీకి అండ్ అప్రాక్స్ 380 కిలోమీటర్స్ ఉంది మా ఇంటి దగ్గర నుంచి. అండ్ దిస్ ఇస్ మై ఎక్స్పల్స్. సో ఈరోజు రైడ్ వచ్చేసి నా బైక్తోనే జస్ట్ బ్యాక్ ప్యాక్ చేసుకొని అంతా అయిపోయింది. టాప్ బాక్స్ ఫిట్ చేసుకొని గెట్ సెట్ గో. అండ్ రీచ్ టైం వచ్చేసి 2 చూపిస్తుంది, బట్ వీల్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్. రైడింగ్ గేర్ అంతా అయిపోయింది, జాకెట్ వేసుకున్న, షూస్ ఆర్ డన్. జస్ట్ నా టాప్ బాక్స్ ఒకటి ఫిట్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా అప్రాక్స్ ఇంకా 5 to 10 minutes పడుతుంది. సో బ్యాక్ టు 360. సో స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. అండ్ రీచ్ టైం వచ్చేసి 2:09 చూపిస్తుంది. 8 hours జర్నీ, టోటల్ 400 kilometers చూపిస్తుంది ఇంటి దగ్గర నుండి. సో హోప్ ద బెస్ట్, రీచ్ సూన్. చూస్తున్నా. బాయ్ మామ. డన్. చలో. సో ఇప్పుడు వచ్చేసి మన రూట్ వచ్చేసి రాయచూరు నుంచి, రాయచూరు హోస్పేట్ దగ్గర మన హంపి. యాక్చువల్లీ ఎప్పుడో లేద్దాం అనుకున్నా. మార్నింగ్ 3:34కి అలారం పెట్టుకున్నా. అప్పుడు లేచి రెడీ అవుదాం అనుకున్నా. మనకు అంత పొద్దు లేచి అలవాట్లేదు. ఎందుకంటే నేను రోజు లేచి వచ్చేసి 10 o'clock. ఎందుకంటే మనం నైట్ అంతా పడుకోము. మన ఆఫీస్ వచ్చేసి డే షిఫ్ట్ 1 o'clock. సో అలవాటు అయిపోయింది. 10 o'clock లేవడం, 11 o'clock లేవడం, లేచి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవడం. అందుకే లేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 6 అవుతుంది. 6 అవుతుంది. లేచింది నేను 5 o'clock లేచి అంతా రెడీ చేసుకొని, ఆల్రెడీ నేను నైట్ అంతా ప్యాక్ చేసుకొని టాప్ బాక్స్లో బట్టలు అండ్ చిన్న బ్యాగ్ వేసుకుంటున్నా. యాక్సెసరీస్ ఉన్నాయి, చార్జర్స్, ట్రైపాడ్, అలా కొన్ని యాక్సెసరీస్ పెట్టుకున్నా. సో ఇంట్రొడక్షన్ ఇస్తున్నా. అండ్ దిస్ ఈజ్ ఇంద్ర అండ్ మీ. నా పేరు ఇంద్ర. అండ్ ఇప్పటివరకు చాలా ప్లేసెస్ తిరిగిన, బట్ నెవర్ డన్ ఎ వ్లాగ్. ఇప్పటివరకు ఒకసారి కూడా వ్లాగ్ చేయలేదు. సో ట్రై టు డూ. నాకు వ్లాగ్ చేయాలనే ఇష్టం, కానీ ఎప్పుడు చేయలేదు. నాకు కొంచెం అట్లా. సో ఈసారి ఎట్లయినా పోతున్నాం కదా, ఒక వ్లాగ్ చేస్తే ఎట్లుంటుంది. అంతే. మనం అంతా పెద్ద వ్లాగర్స్ కాదు, కానీ ట్రావెలర్స్, కొంచెం తిరుగుతాం అంతే. సో ఎందుకు తిరుగుతున్నప్పుడు చాలామంది తిరుగుతారు, వ్లాగ్ చేస్తారు అండ్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తారు. చాలామంది పాపులర్ కూడా అవుతారు. అట్లా మనం ఎందుకు వ్లాగ్ చేయొద్దు అని చాలాసార్లు థాట్ వచ్చింది. నా దగ్గర యాక్సెసరీస్ చాలా ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి, బట్ ఈసారి ట్రై చేద్దామని చూస్తున్నా. బట్ హోప్ డూ బెస్ట్. ఐ విల్ డూ మై బెస్ట్. కాకపోతే పొద్దు వాళ్ళ బుమ్రాలాగా బౌలింగ్ చేసాడు. 8 hours 2 minutes 2 o'clock బై రీచ్ టైం చూపిస్తుంది. కానీ మనం గూగుల్ కంటే ఫాస్టే కదా, వెళ్ళిపోతాం, మ్యాక్సిమం వెళ్ళిపోతాం. బట్ మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్కి ఒకసారి బ్రేక్, ఒకవేళ మన వాష్రూమ్ చూస్తే ఆ టైంలో అప్పుడు బ్రేక్. సో చిన్న బ్రేక్స్ ఉంటాయి వాటర్కి అట్లా. అదర్ దెన్ దిస్ నో బ్రేక్స్, నో స్టాప్స్, నో ఎనీథింగ్. సో ఓకే, బ్యాక్ టు నా గురించి చెప్పుకుంటా. నేను ఏదో మాట్లాడుకునేటో పోయినా. సో చాలా ప్లేసెస్ తిరిగిన. అండ్ హంపి వచ్చేసి ఎందుకు అనుకుంటుంటే, లైక్ చాలా రోజుల నుంచి హంపి వెళ్దాం అనుకుంటాం, బట్ దెర్ వాజ్ ఎ బిగ్ ప్లాన్. 5 days రోడ్ ట్రిప్ ఉండే. సిచ్యువేషన్స్ వల్ల ట్రిప్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఎవ్రీ మంత్ ఎట్లా ఒక ప్లేస్కి వెళ్ళిపోతా. సో వై షుడ్ ఐ క్యాన్సిల్ మై ప్లాన్స్ అనుకొని హంపీకి వెళ్ళిపోతున్నా.
2 days ట్రిప్ అనుకుంటా. ఇప్పుడు మార్నింగ్ ఈరోజు స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ లోపల ఎట్లయినా రీచ్ అయిపోతా. నైట్ హంపి దగ్గర ఎక్స్ప్లోర్ చేస్తా. నెక్స్ట్ డే ఒకవేళ నాకు ఆ ప్లేస్ నచ్చితే అప్పుడు రేపు కూడా సండే, సో రేపు కూడా ఉండడానికి ప్లాన్ చేస్తా. ఎవరైనా కంపెనీ దొరుకుతాయి. ఎందుకంటే ప్రజెంట్లీ ఐఎమ్ ట్రావెలింగ్ సోలోగా వెళ్తున్నా. అంత దూరం ఒక్కని అందరూ అంటుంటారు, అంత దూరం ఎట్లా పోతావు బ్రో, అది కూడా బైక్ మీద. చాలామంది అడుగుతారు. ఇట్స్ ప్యాషన్ బ్రో, ఇట్స్ ప్యాషన్. ఏం చేయలేం. మా డాడీ కూడా తిడతారు, అంత దూరం ఎట్లా పోతారా. మా మమ్మీ కూడా తిడతారు, అంత దూరం ఎట్లా రా అని. ఏం చేస్తాం, ఉడుకోగలుగుతాం, ఏమైనా అవుతుంది. ఓకే ఓకే, who are these guys riding clan? యాక్చువల్లీ మాది కూడా ఒక రైడింగ్ ప్లాన్ ఉంది ఐఓసి అని. ఎవ్రీ లైక్ మంత్లో ఒక 2 times అయినా గ్రూప్ రైడ్స్ పోతూ ఉంటాం. ఇట్లా ఏందిగా ఒక 10-15 మెంబర్స్ అట్లా. షార్ట్ రైడ్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఉంటాయి, అండ్ నైట్ స్టేస్ ఎక్కడన్నా మంచి ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ చేస్తూ ఉంటాం. మంచిగా ఉంటుంది. ఐఓసి అని ఇండియన్ ఆఫ్ రోడ్ కార్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేయొచ్చు, ఒకసారి చూడండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి మిస్టర్ మ్యాట్ ట్రావెలర్. ముందు ఒక చిన్న నైట్ థింకర్ అని పెట్టుకున్నా ఒకప్పుడు, బట్ ట్రావెలింగ్ బేసెస్ కూడా పెట్టుకుంటా, చేంజ్ చేస్తే బాగుంటుంది అని మిస్టర్ మ్యాట్ ట్రావెలర్ అని చేంజ్ చేసుకున్నా. ఈ కాక మొత్తం ఇంటర్వ్యూ అవుతాం కూడా అవుతలేడు. నైస్ బైక్, జావా బాబర్. And this is the first toll. First toll crossed. More 311 kilometers. చూడాలి 7:30 తర్వాత ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేయాలి. మ్యాక్సిమం ఇటంతా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. ఎక్కడన్నా ఒకటి ఆపేసి బ్రేక్ఫాస్ట్ చేసేస్తా ఇంకా. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఆపేసిన. మోర్ 240 kilometers ఉంది ఇంకా. బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ విల్ స్టార్ట్ బ్యాక్. హెవీగా ఏం తినేది ఉండదు, జస్ట్ లైట్గా ఇడ్లీ, దట్స్ ఇట్. అన్న ఇడ్లీ ఉందా? సో డన్ విత్ ద బ్రేక్ఫాస్ట్. రాయచూర్ వచ్చేసి 140 kilometers ఉంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాయచూర్ అనుకుంటున్నా. అప్పటిదాకా ఏ స్టాప్స్ పెట్టుకోను. రాయచూర్ నుంచి హంపి అగైన్ 140 ఉంది అనుకుంటా టోటల్. ఓకే 236 ఉంది. 140 అంటే ఇక్కడ నుంచి రాయచూర్ 140 అంటే హంపి వచ్చేసి 100 kilometers ఉంటుంది అనుకుంటా. దట్స్ ఇట్, అంతే. సో 100 kilometers రాయచూర్ దగ్గర స్టాప్ పెట్టుకుంటా ఒకటి. ఇంకా రాయచూర్ 22 kilometers, మంత్రాలయం 65, బళ్ళారి 169. సో రాయచూర్ నెక్స్ట్ స్టాప్ 22 kilometers. మ్యాక్సిమం వెళ్ళిపోతా 25 minutesలో. కిలోమీటర్కి 1 minute అనుకున్నా. మెల్లగా మధ్యలో విలేజెస్ వచ్చినా కొంచెం డిలే అవుతుంది కాబట్టి 25 minutes వేసుకున్నాను. 25 minutesలో రాయచూర్ నెక్స్ట్ స్టాప్. wow JCB. So here we are crossing the
తెలంగాణ బార్డర్, కర్ణాటక ఎంటర్ అవుతున్నాం. అండ్ ఇది వచ్చేసి ముంగట ఒక రివర్ ఫ్లో అవుతుంది. రివర్ ఫ్లో అయ్యేది వచ్చేసి కృష్ణా రివర్. వావ్ వావ్ వావ్, ఆసమ్. కమాన్ కమాన్. సో ఇది వచ్చేసి కృష్ణా రివర్. అటు సైడ్ వచ్చేసి మనది కర్ణాటక, వెనకాలకు వచ్చేసి మన తెలంగాణ. సో వీఆర్ క్రాసింగ్ ద తెలంగాణ బార్డర్ నౌ. క్రేజీ ఉంటుంది కదా అప్పుడప్పుడు వేరే బార్డర్కి క్రాస్ అవుతుంటే. చాలా ట్రాఫిక్ ఉంది ముంగట ముందు. యాక్చువల్లీ రోడ్ చాలా చిన్నగా ఉంది. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ పోవడానికి ఇంత చిన్న రోడ్ ఉంటే చాలా కష్టం అవుతుంది. బట్ కర్ణాటక స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క మంచి రోడ్ లేదు. ఆఫ్ రోడింగ్ సెక్షన్స్ ఉన్నాయి నాకైతే. ఓ ఓ ఓ ఓ. అందుకే నా 120 కిలోమీటర్స్ జర్నీ. స్లిప్ అయిపోయింది బండి మొత్తం. ఫైన్ ఆల్ గుడ్. అండ్ ఫైనల్లీ కష్టపడి గూగుల్లో రివ్యూస్ చూసి అన్నీ చూసి ఏంది రివర్ బే ఉంది సంథింగ్. ఒక్క నిమిషం చెప్తా అయిందో అది. ఇక్కడ పేరు లేదులే. ఎపిక్ ఐలాండ్ హంపియన్ ఉంది. ఇక్కడ రూమ్ సెలెక్ట్ చేసుకున్నా. మంచిగా ఉంది. ఒక్కసారి చూపిస్తాను మీకు కూడా. వన్స్ ఐ రీచ్ దేర్ మీకు కూడా చూపిస్తా. వర్తీ ఆ ప్లేస్ కూడా. మనకి క్యాంప్ స్టే ఉంటుంది. అండ్ ముంగట హట్స్ కూడా ఉంటాయి మనకి. స్టేలో హట్స్ కూడా వేసుకోవచ్చు నైట్. అండ్ బ్యాంబూ స్టేస్ ఉంటాయి. ఫుడ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. పే చేయాలనుకో, బట్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. పక్కనే రివర్ ఫ్లో అయితే ఉంటుంది. బోటింగ్ కూడా చేయొచ్చు. మంచిగా ఉంది. సో దిస్ ఈజ్ స్టే ఫర్ టుడే. ఇక్కడ ఈరోజు. అండ్ ఐల్ సీ షో యూ ద లొకేషన్. అయిపోయింది. టాప్ బాక్ తీసుకున్నా. అండ్ రూమ్స్ వచ్చేసి స్టే వచ్చేసి అక్కడ టెంట్స్ ఉన్నాయి కదా హట్స్లో. సో హట్స్లో స్టే. అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. అండ్ మనకి ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ ఈ టెంట్స్లో ఉంటాయి. ఇప్పుడు ఈ టెంట్స్లో స్టే ఈరోజు నైట్ మొత్తం ఇక్కడనే. సో స్టే దగ్గర తినేసి నేను ఎప్పుడు 3 అవుతుంది. 3:30 వరకు ఫ్రెష్ అయిపోయి తినేసి స్టార్ట్ అయిపోతా. అండ్ మనకి అక్కడ వచ్చేసి హంపిలో విరూపాక్ష టెంపుల్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి దగ్గరన ఒకటి ఉంది. లైక్ 50 రూపీస్ నోట్లు ఉంటుంది కదా ఒకటి, పాత ఓల్డ్ రథం లాగా ఉంటుంది. సో అది అక్కడ చూసేసి వచ్చేస్తా. బ్యాక్ బై 3 అవుతుందంటే మ్యాక్సిమం 3 hours అని అవుతుంది. అండ్ 6 o'clockకి సన్సెట్ పాయింట్ కాడ ఉందాం అనుకుంటున్నాను. ఇక్కడ సన్సెట్ పాయింట్ ఒకటి ఉంటుంది. పేరు గుర్తులేదు కానీ సన్సెట్ పాయింట్ ఉంటుంది. అక్కడ సన్సెట్ చూసేసి బ్యాక్ టు మై స్టే. లంచ్.